10 years బ్యాక్ వచ్చుంటే బాగుంటుంది అన్న. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త కాంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యాం. సో కొత్తగా అంటే వాళ్ళు లైక్ యూత్కి అట్రాక్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఫాస్ట్ పేస్గా అన్నారు కానీ అంటే లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ వాడారు. సో మ్యాక్సిమం అయితే సినిమా ఒక స్టోరీ అయితే జస్ట్ ప్రిడిక్టబుల్ స్టోరీ. అదే స్టోరీ ఒక 10 years బ్యాక్ వచ్చింటే నడిచేది. కానీ క్లైమాక్స్ మాత్రం మరీ క్రింజీగా చేసేసారు అన్న. మరి అంత ఫైట్ సీన్స్ ఎందుకో ఏమో కానీ ఓవరాల్ ఒక పాయింట్ వరకు చూడొచ్చు. దాని తర్వాత హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? హైలైట్స్ అంటే మ్యూజిక్, పాటల్లో సెట్స్ బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్ అందరు బాగా చేశారు యాక్టింగ్. ఎస్పెషలీ లైక్ పాస్ట్ అపర్ణ అదైతే బాగుంది. అదే ఇంకా అంతే. ఇంకా సినిమా అంటే శంకర్ మూవీ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ఎప్పుడైనా ఎలక్షన్ గురించి అనేది ఒక మెసేజ్ ఏ జనరేషన్కైనా అది ఒకటి ఇది అనమాట. సో ఇట్ హ్యాస్ టు బి షోన్ అనమాట. గుడ్ మూవీ. శంకర్ గారి మార్క్ అంటే ప్రతి ఒక్క సినిమాలో కొత్తదాన్ని చూపిస్తారు. ఇందులో చూపించలేదు, శంకర్ మార్కే లేదు అంటున్నారు కొంతమంది. అట్లా ఏం లేదు సరే. అంటే ఇప్పుడు చూడండి 10 years బ్యాక్ అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు అప్పుడు లేరు. సో ఆ పిల్లలు ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళకి ఇది ఒక మెసేజ్ లాంటిదే కదా. సో ఇట్స్ ఓకే, గుడ్ అనమాట. అంటే సమాజం మనం ఏం నేర్చుకోవచ్చు సినిమా నుంచి? కరప్షన్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి కరప్షన్ ఒకటి, ప్లస్ ఓట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా కూడా తీసుకోవచ్చు కదా. సో గుడ్, ఓవరాల్ ద మూవీ ఈజ్ గుడ్. నాకు తెలిసినంత బట్ టెక్నికల్గా నాకు అంత ఐడియా లేదు కానీ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ ఇన్ ద మూవీ. అదేం లేదు. కాకపోతే మెసేజ్ ఓరియంటెడ్ యూత్ ఇవాళ ఉన్న జనరేషన్ పిల్లలకి ఇట్స్ గుడ్.